అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం, కానీ చాలా ముఖ్యమైనది. అదేంటంటే డ్రైవర్లు వాడే డ్యూటీ స్లిప్. ఒకప్పుడంతా కాగితం మీదే గదా, కాని ఇప్పుడు టెక్నాలజీ దాన్ని పూర్తిగా మార్చేసింది. అంటే పేపర్ నుంచి పిక్సెల్స్కి ప్రయాణం అన్నమాట. ఈ మార్పు కేవలం పని సులువు అవ్వడానికే కాదు, మొత్తం సిస్టంలోనే ట్రాన్స్పరెన్సీని ఎలా తీసుకొచ్చిందో చూద్దాం రండి. అసలీ మార్పు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? కారణం చాలా సింపుల్. ఏళ్ల తరబడి వాడుతున్న ఆ పాత, చేత్తో రాసే డ్యూటీ స్లిప్ విధానానికి గుడ్ బై చెప్పాలి. ఎందుకంటే ఆలోచించండి, ఆ పాత పద్ధతిలో తప్పులు జరగడానికి, లేట్ అవ్వడానికి, అనవసరమైన గొడవలు రావడానికి ఛాన్సులు చాలా ఎక్కువ కదా. ఒకప్పుడు ఎలా ఉండేది? అంత చేత్తోనే. దీనివల్ల లెక్కల్లో తేడాలు, టైం వేస్ట్, ఇలాంటి తలనొప్పులు చాలా ఉండేవి. కాని ఇప్పుడు సీన్ మారింది. ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ ప్రతీదీ ఖచ్చితంగా వెంటనే జరిగేలా చూస్తుంది. ఇది జస్ట్ స్పీడ్ పెంచడం మాత్రమే కాదు, అందరి మధ్య నమ్మకాన్ని కూడా పెంచుతోంది. సరే, మాటలు పక్కన పెట్టి అసలు ఈ టెక్నాలజీ ఫీల్డ్లో ఎలా పనిచేస్తుందో చూద్దామా? మనం ఇప్పుడు ఒక డ్రైవర్ షూస్లోకి వెళ్ళిపోదాం. ఒక ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా కంప్లీట్ చేస్తారో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకే, మన డ్రైవర్ పేరు సత్య అనుకుందాం. సత్య తన రోజుని క్యాబ్ గ్రేడ్ డ్రైవర్ యాప్ ఓపెన్ చేయడంతో స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ చూడండి, డాష్బోర్డ్లో ఆ రోజుకి తనకున్న ట్రిప్స్ అన్నీ ఒకే చోట చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంతా తన చేతిలోనే, ఒక్క ట్యాబ్ దూరంలో. సత్య తన నెక్స్ట్ ట్రిప్ బుకింగ్ నెంబర్ B251200-188ని సెలెక్ట్ చేసుకుంటాడు. టైం, గెస్ట్ పేరు, పికప్ ఎక్కడా, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఒకే స్క్రీన్ మీద ఉన్నాయి. దీనివల్ల డ్రైవర్కి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ట్రిప్కి రెడీ అవడం చాలా ఈజీ. అయితే ట్రిప్ స్టార్ట్ చేసే ముందు ఒక చాలా ముఖ్యమైన సెక్యూరిటీ స్టెప్ ఉంది. అదేంటంటే గెస్ట్ ఐడెంటిటీని వెరిఫై చేయడం. సరైన వ్యక్తే కారు ఎక్కారని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ల కాంటాక్ట్ నంబర్కి ఒక వన్ టైం పాస్వర్డ్, అంటే మనందరికీ తెలిసిన ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీని సరిచూశాక సత్య కన్ఫర్మ్ గెస్ట్ పికప్ బటన్ మీద ట్యాప్ చేస్తాడు. అంతే, ఆ ఒక్క క్లిక్తో బిల్లింగ్ టైమర్ అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ టైము, లొకేషను అన్నీ సిస్టంలో పక్కాగా రికార్డైపోతాయి. సరే, గెస్ట్ ఇప్పుడు కార్లో ఉన్నారు, జర్నీ మొదలైంది. సత్య వాళ్లని డెస్టినేషన్కు తీసుకెళ్తున్నాడు. మరి ఈ ప్రయాణం ఎండయ్యేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. డెస్టినేషన్కి రీచ్ అవ్వగానే ట్రిప్ ఎండింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి సత్య గెస్ట్ డ్రాప్ ఆఫ్ బటన్ మీద ట్యాప్ చేస్తాడు. ఇది యాప్కి ఒక సిగ్నల్ లాంటిది. ఓకే, ట్రిప్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్స్కి, అంటే ఫైనల్ కన్ఫర్మేషన్కి రెడీ అవ్వని. గుర్తుందా? పికప్ అప్పుడు ఒక ఓటీపీ వాడాం. సరిగ్గా అలాగే డ్రాప్ ఆఫ్ కూడా ఇంకో ఓటీపీతో వెరిఫై అవుతుంది. ట్రిప్ ఎండింగ్ని కరెక్ట్గా రికార్డ్ చేయడానికి గెస్ట్ ఈ సెకండ్ ఓటీపీని ఇస్తారు. ఇది ఒక రకంగా అవును, ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని ఇద్దరూ ఒప్పుకున్నట్టు లెక్క. ఇక ఫైనల్ స్టెప్. పాతకాలంలోలా పేపర్ మీద సంతకం పెట్టే పనిలేదు. ఇప్పుడు గెస్ట్ నేరుగా యాప్లోనే డిజిటల్ సిగ్నేచర్ చేస్తారు. సత్య దాన్ని సేవ్ చేస్తాడు. ఇది ఒక పక్కా డిజిటల్ రికార్డ్, మార్చడానికి వీల్లేనిది, చట్టబద్ధమైనది కూడా. ఒక్కోసారి పార్కింగ్ ఛార్జీలు లాంటి ఎక్స్ట్రా ఖర్చులుంటాయి కదా, వాటిని కూడా యాప్లో చాలా ఈజీగా ఎంటర్ చేయొచ్చు. ప్రూఫ్ కోసం ఆ రిసీట్ ఫోటో తీసి అప్లోడ్ చేస్తే సరి. దీనివల్ల ప్రతి పైసాకి లెక్క ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అంతే, అన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు స్క్రీన్ మీద ట్రిప్ విజయవంతంగా పూర్తయింది అని ఒక క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సత్యపని ఇక్కడితో అయిపోయింది. ఇక అతను తన నెక్స్ట్ బుకింగ్ కోసం రెడీ. ఇప్పటిదాకా మనం డ్రైవర్ ఏం చేస్తాడో చూశాం. చాలా సింపుల్గా ఉంది కదా. కాని సత్య చేసిన ప్రతి క్లిక్ వెనుక ఒక కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ నడుస్తోంది. అదే బిల్లింగ్. ఈ సింపుల్ స్క్రీన్ వెనుక ఉన్న ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ మనం రెండు మెయిన్ బిల్లింగ్ టైప్స్ మధ్య తేడా తెలుసుకోవాలి. ఒకటి గ్యారేజ్ టు గ్యారేజ్, షార్ట్గా G2G. ఇది డ్రైవర్ గ్యారేజ్ నుంచి స్టార్ట్ అయి ట్రిప్ పూర్తి చేసుకుని మళ్లీ గ్యారేజ్కొచ్చేంతవరకు మొత్తం జర్నీకి బిల్ చేస్తుంది. రెండోది పాయింట్ టు పాయింట్, అంటే P2P. ఇవి కేవలం గెస్ట్ని పికప్ చేసుకున్న దగ్గర్నుంచి డ్రాప్ చేసే వరకు మాత్రమే బిల్ చేస్తుంది. సింపుల్గా మొదటి మోడల్ గ్యారేజ్ టు గ్యారేజ్ ఆటోమేటిక్. పేర్లోనే ఉంది, ఇది కంప్లీట్గా ఆటోమేటిక్. డ్రైవర్ గ్యారేజ్ నుంచి బయల్దేరిన క్షణం నుంచి తిరిగి వచ్చే వరకు ప్రతి కిలోమీటర్ని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంది. సో ఖచ్చితత్వం, ట్రాన్స్పరెన్సీ మాక్సిమం లెవెల్లో ఉంటాయి. అయితే ఒక కండిషన్,
డ్రైవర్ దగ్గర మంచి ఇంటర్నెట్తో ఉన్న స్మార్ట్ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. రెండోది గ్యారేజ్ టు గ్యారేజ్ మాన్యువల్. ఇది అచ్చం మన పాత పేపర్ స్లిప్కి ఒక డిజిటల్ రూపం అనుకోండి. ఇక్కడ డ్రైవర్ స్టార్టింగ్, ఎండింగ్ రీడింగ్స్ని తనే ఎంటర్ చేస్తాడు. స్మార్ట్ఫోన్ సిగ్నల్ సరిగా లేని చోట ఇది బాగా పనిచేస్తుంది. కానీ చేత్తో ఎంటర్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంది. ఇక మూడోది పాయింట్ టు పాయింట్ మోడల్. ఇది క్లయింట్లకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే వాళ్ళు కేవలం గెస్ట్ పికప్ నుంచి డ్రాప్ వరకు జరిగిన జర్నీకి మాత్రమే డబ్బులిస్తారు. కానీ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. డ్రైవర్ గ్యారేజ్ నుంచి పికప్ పాయింట్కి రావటానికి అయ్యే ఖర్చు అది వెండర్ భరించాలి. మరి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? అదే ఈ చివరి మోడల్, పాయింట్ టు పాయింట్ గ్యారేజ్. ఇదొక హైబ్రిడ్ మోడల్. ఇందులో ఏం చేస్తారంటే గెస్ట్ ట్రిప్తో పాటు గ్యారేజ్ జర్నీ కోసం ముందుగా మాట్లాడుకున్న ఒక ఫిక్స్డ్ టైం, ఇంకా డిస్టెన్స్ని బిల్లుకు యాడ్ చేస్తారు. దీనివల్ల క్లయింట్కి, వెండర్కి ఇద్దరికీ బిల్లు ఎంత వస్తుందో ముందే ఒక ఐడియా ఉంటుంది. క్లియర్ కదా? సరే, ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది చూద్దామా? అదే ఆటోమేటిక్గా జనరేట్ అయిన అన్ని వివరాలతో కూడిన ఒక పర్ఫెక్ట్ డిజిటల్ డ్యూటీ స్లిప్. ఇక్కడ చూడండి, టెక్నాలజీ పవర్ అంటే ఇదే. యాప్లో గెస్ట్ పెట్టిన ఆ డిజిటల్ సిగ్నేచర్ ఫైనల్ అఫీషియల్ డ్యూటీ స్లిప్ మీద అచ్చం అలాగే కనిపిస్తుంది. అంటే ఫీల్డ్లో డ్రైవర్ చేసిన పనికి, ఫైనల్ డాక్యుమెంట్కి మధ్య డైరెక్ట్ లింక్ అనమాట. దీన్ని ఎవరూ మార్చలేరు. అంతేనా అనుకుంటున్నారా? ఇంకా ఉంది. ఆ ఫైనల్ స్లిప్ మీద జర్నీ చేసిన కరెక్ట్ రూట్ని చూపించే మ్యాప్ కూడా ఉంటుంది. ఇక ట్రాన్స్పరెన్సీకి ఇంతకంటే ఏం కావాలి? రేపు బిల్లింగ్లో ఏదైనా తేడా వచ్చినా ఈ జీపీఎస్ డేటా ఒక తిరుగులేని ప్రూఫ్లా పనిచేస్తుంది. సరే, ఇదంతా బాగుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ మార్పు ఎందుకు ఇంత ఇంపార్టెంట్? దీనివల్ల అసలు లాభమేంటి? ఈ టెక్నాలజీ మార్పు వల్ల లాభం ఒకరికో ఇద్దరికో కాదు, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతోంది. ఎలాగంటే క్లయింట్లకు పారదర్శకత, ఖచ్చితమైన బిల్లింగ్ దొరుకుతుంది. వెండర్లకు పని తేలికవుతుంది, గొడవలు తగ్గుతాయి. ఇక డ్రైవర్ల విషయానికొస్తే గంటల తరబడి చేసే ఆ పేపర్ వర్క్ తలనొప్పి ఉండదు. వాళ్ల పని సింపుల్ అవుతుంది. ఇది ఒక పర్ఫెక్ట్ విన్ 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 సిచ్యువేషన్. చివరిగా ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక డ్యూటీ స్లిప్ లాంటి చిన్న ప్రాసెస్ ఇంత ట్రాన్స్పరెంట్గా మారినప్పుడు క్లయింట్, వెండర్, డ్రైవర్ ఈ ముగ్గురులో నిజంగా ఎక్కువ లాభపడేదెవరో? లేక ఈ కథలో అసలైన హీరో ట్రాన్స్పరెన్సీయేనా? ఏమంటారో?